మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యాన్ని మనం చదువు. ప్రయాసపడుచున్నప్పుడు, దేవుని కొరకు మనం శ్రమ పడుచున్నప్పుడు, దేవుని కొరకు మనము కష్టపడుచున్నప్పుడు, దేవుని కొరకు మనము పరిగెడుటి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వస్తున్న నిందలు, యేసయ్య నిమిత్తము, యేసు ప్రభుని నమ్మినటువంటి మీ కుటుంబాలు, యేసు క్రీస్తు నిమిత్తము వస్తున్న నిందలు, అవమానములు, అపజయములు, అనేకమైనటువంటి వ్యతిరేకత పరిస్థితులను బట్టి కృంగిపోకండి. ప్రభువు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు కొరకు ఈరోజు నన్ను ఎదుర్కొంటున్నటువంటి ఆ నిందలు, అవమానము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. నీ నిందలకు, నీ అవమానముకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాసమును ప్రభు చూస్తున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. నీ ప్రయాసము వ్యర్థము కాదని అపొస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. మనము కదలిన వారుగా ఉండాలని, స్థిరులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. వస్తున్న నిందలను బట్టి, వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న అవమానాలను బట్టి, ఎదురవుతున్న వ్యతిరేకత పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, అనుభవిస్తున్న ఆ శ్రమలను బట్టి, ఆ రోగాలను బట్టి, సమస్యలను బట్టి మనము యేసయ్యను విడిచిపెట్టకుండా, యేసు ప్రభుని వదిలిపెట్టకుండా దేవునిలో మనము స్థిరంగా ఉంటే, యేసు ప్రభులో నిలకడగా ఉంటే, దేవుడు నీ శ్రమకు ప్రతిఫలం ఇస్తాడు, నీ నిందలకు ప్రతిఫలం ఇస్తాడు, నీ అవమానములకు ఆశీర్వాదములు ఇస్తాడు. మాట్లాడుతున్నాడు. నీ ప్రయాసము వ్యర్థము కాదు, నీ కష్టము వ్యర్థము కాదు. ఆ ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు.